హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 270 మెంబర్స్ అయ్యారండి. ఇంకా నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి తొలి ఏకాదశి అనేసి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని దేవుడికి పూజ చేసుకున్నా. అలాగే గడప పూజ, తులసమ్మ పూజ, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ దేవుడికి పూజ చేసుకున్నా. ఇంకా ఇక్కడ ధూపం వేసా దేవుడికి. ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా నేను ఈ ధూప్ స్టిక్స్. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా సాంబ్రాణి ఎంత బాగా వస్తుందో. ఇల్లంతా కూడా నేను సాంబ్రాణి పొగ వేసుకున్నా. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది అంటారు కదా, అలా. ఇంకా దేవుడికి నైవేద్యంగా పళ్ళు ఇంకా బెల్లం నైవేద్యం పెట్టుకున్నాం. ఈవినింగ్ వచ్చేసి ఏదన్నా నైవేద్యం చేసి పెడదామనేసి మార్నింగ్ అయితే ఇలా చేశాను అనమాట. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఈ పండగ నుంచి ఇంకా మనకి నెలలో అయితే పండగలు స్టార్ట్ అవుతాయి. గురు పౌర్ణమి అంటూ, ఇంకా బోనాల పండగ అంటూ, మిగతా పండగలన్నీ స్టార్ట్ అయినట్టే. ఇంకా ఇవాళ నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అలాగే కొద్దిగా నైవేద్యం కూడా చేసి తీసుకెళ్దామని అయితే ఐడియా ఉంది దేవుడికి. ఇంకా అక్కడ పంచుదాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఈరోజు దానం చేస్తే చాలా మంచిది అంటారు. లంచ్ వచ్చేసి మా ఆయన ప్రిపేర్ చేసిండు. ఇంకా నేను ఒక చెయ్యి వేసాను. ఇప్పుడు ఇక వంట చూడండి, ఇక నా చూపిస్తాను, నా కష్టం చూస్తే ఈరోజు ఎట్లా వంట చేసిందని మీరే చూడండి. నాకు నేనే అది చెయ్యి నాది పెద్దగా ఉన్నది. బీరకాయ, పాల బీరకాయ కర్రీ అని మొన్ననే కొత్తగా చూసిన. ఏది ప్రభాస్కి ఇష్టం అనేసరికి అది ప్రభాస్ ఎవరో అమితాబ్ బచ్చన్ పంపించిన అనేసి ట్రై చేసిన ఇంట్లో. ఇదేమో కొబ్బరి ఇక తోలు వేస్ట్ చేయాలని దాంతో పచ్చడి చేసిన. బీరకాయ పొట్టు పచ్చడి, అదే బీరకాయ పొట్టు పచ్చడి. ఇక బీరకాయలు ముక్కలు, ఇక పచ్చిమిర్చి ఇవన్నీ దంచుకొని ఇక నేను ఒక్కనే వేసుకుని ఇక నేను తిని పెట్టినగా బావా. వీళ్ళు తిని పెట్టిన మంచిగానే ఉందని వీళ్ళు తిన్నారు. నేను కూడా తిన్నా అనుకోని, అట్లేం లేదు. మంచిగా టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది. ఇక దంచుకొని ఇక నేను ఒక్కనే కదా జర దంచుకొని చేసుకొని నా ముఖం చూపించలేదు, ఎందుకంటే జర కిచెన్లో ఉన్నా కదా అట్లా, అందుకే నా ముఖం చూపించలేదు. మళ్ళీ బని మీద కూడా నాకు గలీజ్ ఉంటాయని ఇక్కడ జర వీడియో అయితే జర ఫాస్ట్ చేస్తున్నాం. ఒక సైడు పొట్టు ఫ్రై చేసిండు, ఇంకో సైడు కర్రీ కోసం ప్రిపరేషన్. ఇక రెండు పొయ్యిలు ఉన్నాయి కదా, ఇక అటొకటి ఇటొకటి వేసి ఇక చేస్తున్నా. ఇక అందుకే చెప్తారు పెళ్ళైనాక వంట వచ్చని అస్సలు చెప్పొద్దు అని. వచ్చని చెప్పినామంటే ఇక ఇంతే సంగతి. ఇక ఏ పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఇక అంతే, ఇక మనమే చేసుకుంటూ పోవాలి. ఇక అట్లేం కాదు, నేను ఒక పని నువ్వు ఒక పని అన్నట్టు ముందే చెప్తాను ఫ్రెండ్స్. పెళ్ళి అయినాక మాత్రం ఫస్ట్ వంట వచ్చి మాత్రం వంట వచ్చి అని చెప్పొద్దు అసలుకి. అంతేనా? రాలేదని చెప్పాలి. నేర్పిస్తాము, దాని ఏముంది, చెడగొట్టాలి అంతే. ఇంకోసారి చేయమన్నారు అసలుకి, గుర్తుపెట్టుకోండి. భోజనం రెడీ అయిపోయింది. పాల బీరకాయ కర్రీ ఇంకా పొట్టు పచ్చడి చాలా బాగుంది. ఇక్కడ నేను టెంపుల్కి వెళ్దామనేసి శారీ, రెడ్ కలర్ శారీ, ఇంకా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, చిన్న బ్లాక్ బీడ్స్ తీసుకున్నా. బ్లాక్ బీడ్స్ మెడ దగ్గర కుచ్చుకుంది, అందుకనేసి నేను వేరేదైతే వేసుకున్నా. సింపుల్గా రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్దామనేసి. నా లుక్ వచ్చేసి ఇలా ఉంది. సింపుల్గా రెడీ అయిపోయా. ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి అయితే. ఈ టెంపుల్ ఏరియా నేమ్ వచ్చేసి ఎర్రబోడ టెంపుల్ అంటారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఒక 20 years అవుతుంది అనుకుంటా ఈ టెంపుల్ కట్టి. నేను ఇక్కడికి రాకనే ఒక 6 years అవుతుంది. చాలా రోజులైందని చెప్పేసి ఈ టెంపుల్కి రావాలనిపించింది. ఇక్కడ షూటింగ్స్ అవుతూ ఉంటాయి, సినిమా షూటింగ్, సీరియల్ షూటింగ్స్
బాగుంటుంది టెంపుల్. ఎంట్రన్స్లోనే మనకు కింద వినాయకుడి విగ్రహం ఉంటుంది పెద్దగా, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో మనకు స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి, రైట్ సైడ్లో కిందకి రావడానికి స్టెప్స్ ఉంటాయి. 2 సైడ్స్ ఉంటాయి స్టెప్స్. ఇక్కడ నేను వినాయకుడికి దర్శనం అయితే చేసుకున్నా, మొక్కుకున్నా. తర్వాత మనం పైకి వెళ్ళినాక పైన లెఫ్ట్ సైడ్లో అయితే మనకు సరస్వతీదేవి టెంపుల్ ఉంది, మధ్యలో వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఉంటుంది. మళ్ళీ రైట్ సైడ్లో వచ్చేసి మనకు శివలింగం ఉందన్నమాట, అది కూడా పక్కన టెంపుల్ ఉంది. ఇంకా కడుతున్నారు అక్కడ పక్కన, చాలా బాగుంది. పైన అయితే కొండపైన బాగా అనిపించింది. బ్యాక్ సైడ్లో మనం ఇలా ఎంట్రీ అవుతూనే గజస్తంభం ఉంటుంది ఎంట్రన్స్లో. గజస్తంభానికి మొక్కుకునే లోపు అక్కడ దేవుడికి హారతి స్టార్ట్ అయ్యింది. దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ శివలింగానికి మేము అభిషేకం చేసుకున్నాము. ఇంకా కిందికి వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.